మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలు, మారిన సమీకరణాలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. చాలా దీనిపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ముఖ్యంగా ఏదైతే 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టం, ఆ యొక్క కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది జనసేన. అలాగే సేనాని పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. దీనికి సంబంధించి అంటే సేనాని వ్యూహం ఏంటి, ఆయన ఇప్పుడు తాజాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ, ఎత్తుకున్నటువంటి నినాదం కానీ ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదేదో మేము కావాలని చెప్తుంది కాదు. రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా జనసేన వైపే చూస్తున్నాయి. అంటే ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఎదిగారు, పార్టీని నడిపించినటువంటి విధానం, కేడర్లో బలోపేతాన్ని తీసుకొచ్చే విధంగా ఒక ఐక్యతగా పార్టీని నడిపించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్కి దక్కుతుంది అనేది మాత్రం ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గానే మారింది. ఇటీవల కాలంలో కూటమిలో చిన్న చిన్న వివాదాలు కానీ, విభేదాలు కానీ సహజమే. అయితే ఇప్పుడు జనసేన తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం, సేనాని అడుగులు ఎటు పడబోతున్నాయి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. విశాఖపట్నం వేదికగా ఆగస్టు 28, 29, 30 ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయా, చేయగలుగుతాయా అంటే ఎస్ అనేది బాగా వినిపిస్తుంది. చాలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. దానికి ఉదాహరణ ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాలే. ఆఖరి రోజు జరిగినటువంటి అంటే సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశం కూడా ఒక కీలకమైనటువంటి చర్చకు దారితీసింది. ప్రధానంగా ఎవరైతే అంటే రాష్ట్రం నలుమూలల నుంచి కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసి, అందులో జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే పార్టీని అభిమానించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు డయాస్ మీద ఉండగా వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ, వారితో మాట్లాడించినటువంటి విధానం ఇదొక శుభ పరిణామం. అంటే కేడర్లో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని తీసుకురావటానికి ఈ విధానం అనేది చాలా దోహదపడుతుంది పార్టీకి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకనంటే ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కేడర్ ఒక రకమైనటువంటి నిరుత్సాహంతో ఉంది, నిర్లిప్తతతో ఉంది, అసంతృప్తితో ఉంది అనేది బాగా వినిపిస్తున్నటువంటి తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం, పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. చిన్నతనం నుంచి అంటే పవన్ కళ్యాణ్ పెరిగిన విధానం, ఆయన ఎప్పుడు కూడా ప్రశ్నించేటువంటి తత్వంతోనే ముందుకు అడుగులు వేశారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి వేలో ఆయన ముందుకు వెళ్ళారు. ఎప్పుడైతే పార్టీని స్థాపించి జనసేన ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కానీ, వారి బాధలను సమాజానికి తెలియచేస్తూ పాలనలో ఉన్నటువంటి యొక్క పాలకుల దృష్టికి వాటిని తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం పనిచేయాలి, ఇది ప్రధానమైనటువంటి ఒక ధ్యేయంగా సేనాని పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు. దానిలో భాగంగా ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవహేళనలు, మరెన్నో ఇంక రకరకాలుగా అన్నీ కూడా అడ్డంకిలే. ఎక్కడికి వెళ్ళినా వెనక్కి లాగటమే, ఎవరు చూసినా ఆయన్ను ప్రశ్నించడమే, అంటే నింద వేయటమే. ఒక రకంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గాన్ని అడ్డుగా పెట్టుకొని మీరు పని చేస్తున్నారు, అదే సామాజిక వర్గంతో మీరు కలిసి పని చేయట్లేదు అని మరికొంతమంది. సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ కళ్యాణ్పై వచ్చినటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ కోకొల్లలు.
కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలే ఆయన్ను వేలెత్తి చూపించినటువంటి పరిస్థితి. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా వెనుకడుగు వేయలే. ఆయన ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, అంకిత భావంతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో, ఆయన నిర్దేశించబడినటువంటి ఒక పరిధి, ఒక సర్కిల్ ఉందో దాన్ని బట్టే ఆయన పనిచేయటం. అలాగే ఆయన క్యాడర్కు కూడా దిశానిర్దేశం చేయటం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎవరెన్ని ఏమనుకున్నా సరే అసలు ఎప్పుడూ కూడా ఆయన వెనకడుగు వేయలే, వెనక్కి తిరిగి చూడలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి ఆత్మవిశ్వాసం, మనోనిబ్రం, మహా సంకల్పం. చాలా విషయాల్లో ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళారు, ప్రజల కోసం పనిచేస్తూ వచ్చారు, ప్రజలతో మమేకమవుతూ వచ్చారు. అప్పుడు ఇప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు ఏ విధంగా పనిచేశారో, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీ పరంగా చేస్తున్నటువంటి సేవ కూడా. దీనిలో భాగంగా విశాఖపట్నాన్ని టార్గెట్గా చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, గిరిజనులు కానీ, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావాలి. ఉత్తరాంధ్ర అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. నాకు సినిమా రంగంలో ప్లాట్ఫామ్ కలిగజేసింది విశాఖపట్నం, కాబట్టి నేను వైజాగ్కు రుణపడి ఉన్నాను అని చాలా సందర్భాల్లో మీటింగ్స్లో ఆయన చెబుతూ వచ్చారు. గతంలో కూడా ఆయన అదే స్టేడియంలో మీటింగ్స్ పెట్టి ప్రజలు పడుతున్నటువంటి బాధలు, కష్టాలకు జనసేన ఉంది, మేము కలిసి ఐక్యంగా పోరాటం చేస్తాం, ప్రభుత్వాల మెడలు వంచుతాం అని సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చేశారు పవన్ కళ్యాణ్. 30వ తారీఖున కూడా క్యాడర్కు అదే దిశానిర్దేశం చేశారు. మనం ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా ఉన్నాం, క్యాడర్ అంతా ఐక్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, మీరంతా ఆలోచించండి. ఈ రోజున మనం ఈ డయాస్ మీద ఉన్నామంటే ఈ యొక్క కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, జన సైనికులు మనకిచ్చినటువంటి సపోర్ట్ అని ఒక రకమైనటువంటి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారనే చెప్పాలి. ఒక కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. జాతీయ రాజకీయాల్లో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక చక్రం తిప్పబోతున్నారు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా, ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన సేవలను భారతీయ జనతా పార్టీ కూడా వాడుకుంటుంది. ఈ రకమైనటువంటి చర్చ అంటే ఆయన పడిలేచిన కెరటంలా ఏ రకంగా ముందుకు వెళ్ళారు, ఎలా పార్టీని లీడ్ చేశారు, అందరితో కూడా ఒక ఐక్యతతో అందరినీ కలుపుకుంటూ పార్టీలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి భరోసానిస్తూ ఆయన ముందుకు వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆయన తాజాగా చేసినటువంటి దిశానిర్దేశం ఒకటే, పదవులు మనకు ముఖ్యం కాదు, పదవి ఉంటేనే పని చేయటం కాదు, ప్రజాసేవ చేయటానికి పార్టీలో ఎవరైనా సరే పార్టీతో కూడా సంబంధం లేదు అని ఒక రకమైనటువంటి మెసేజ్ని ఇస్తూ ఆయన పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో దిశానిర్దేశం కూడా చేశారు. రానున్న రోజుల్లో 2029 నాటికి, అంటే అప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి, జనసేన ఒక సమర్థవంతమైనటువంటి పార్టీగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఉండాలి. మనం అడుగులు ముందుకు వేయాలి. ఎటువంటి వివాదాలకు కానీ, విభేదాలకు కానీ, అక్రమాలకు కానీ, అవినీతికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఈ రోజున రాజకీయాల్లో జనసేన వైపు అంతమంది చూస్తున్నారు అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి విధానం. ఆయన వైఖరి నచ్చే ఇప్పుడు ఎంతోమంది జనసేన వైపు చూస్తున్నారట. తాజాగా మాకు అందినటువంటి ఇన్పుట్స్ ప్రకారం అయితే దాదాపుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు 20 నుంచి 25 మంది సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి విశాఖలో జరిగినటువంటి ఆ 3 రోజుల సమావేశాల్లో భాగంగా చేరికలు భారీగా ఉంటాయనుకున్నారు. కానీ దాన్ని పవన్ కళ్యాణే హోల్డ్లో పెట్టారు అనేది కూడా పెద్ద చర్చ. ఎందుకనంటే ఈ వేదిక సరైంది కాదు, ఇది మనం కార్యకర్తలకు దిశానిర్దేశం ఇచ్చేటువంటి ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్పై మనం పార్టీకి సంబంధించినటువంటి విధంగా ఆలోచన చేయకూడదు, అది వేరే విధంగా వెళ్ళిపోతుంది అని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు, నేతలకు ఆయన చెప్పారట. అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన పెడుతున్నటువంటి సమావేశాలు కానీ, దిశ నిర్దేశం కానీ ఏ రకంగా వెళ్తుంది. ఇకపై పార్టీ కోసం 4-5 గంటలు కష్టపడతాను అంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి అదే
కానీ పార్టీ కోసం, పార్టీలో ఉన్నటువంటి కేడర్ కోసం, పార్టీ ఏ విధంగా ఉంది, నియోజకవర్గాల్లో ఏ స్థాయిలో ఉంది, దానికోసం నేను ప్రతిరోజు 4 నుంచి 5 గంటలు కష్టపడతా, పని చేస్తా అని. దీన్ని బట్టి ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యూహం, ఏ రకమైనటువంటి మలుపులు, సమీకరణాలు చోటు చేసుకుంటాయో చాలా ఆసక్తికరంగా మారింది. జాతీయ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడుతున్నారు అనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. సాక్షాత్తు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సునామీ, ఒక తుఫాన్ అని అభివర్ణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తానికైతే ఆయన ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు. అట్ ద సేమ్ టైం రాయలసీమ కూడా చాలా టార్గెట్గా తీసుకున్నారట. మాకు అందినటువంటి ఇన్పుట్స్ ప్రకారం ఎలాగూ ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం ఇటువైపు పార్టీ చాలా బలంగా ఉంది, పటిష్టంగా ఉంది. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా, సరికొత్త ఉత్తేజంతో పనిచేస్తూ, పార్టీలో అనేక మందిని చేర్చుకుంటూ, పార్టీ కోసం, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఐక్యత కోసం పనిచేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజున ఏదైనా ఒక ఆదేశం జారీ చేస్తే దాన్ని ఎటువంటి చర్చ లేకుండా, తూచా తప్పకుండా పాటించేటువంటివి క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. విశాఖలో జరిగినటువంటి సమావేశాలు ఒడిశా నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సందర్భం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, జాతీయ రాజకీయాల్లో త్వరలోనే జనసేన ఒక ప్రభావాన్ని క్రియేట్ చేస్తుంది, తీసుకొస్తుంది. ఒక మార్పు, సమీకరణ, ఒక మార్పు అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది అనేది వినిపిస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక రకమైనటువంటి సమర్థవంతమైనటువంటి పార్టీగా అయితే త్వరలోనే దానికి సంబంధించి ఒక ప్లాట్ఫామ్, వేదికగా తీసుకొని దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలతో ఆయన జన్మదినం సందర్భంగా ఒక మాట ఇచ్చారు కార్యకర్తలకు. నేను 175 నియోజకవర్గాల్లో ఇక తిరుగుతాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటా. దీనికి సంబంధించి ఒక వ్యూహంతో, ఒక రూట్ మ్యాప్తో మనం ముందుకు వెళ్దాం. ఎక్కడా కూడా ఎటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో ఎవరు కూడా పార్టీకి సంబంధించిన వారు జోక్యం చేసుకోకూడదు అని వారికి దిశానిర్దేశం చేస్తూ పార్టీని ఒక రకమైనటువంటి విధంలో, ఒక రకమైనటువంటి విధానంలో ఆయన ముందుకు తీసుకెళ్తూ రావటానికి ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి మిగిలిన పార్టీల్లో కూడా, ముఖ్యంగా కూటమిలో తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. త్వరలోనే ఇంకా బృహత్తర కార్యక్రమాలు, పార్టీని లీడ్ చేయటం, అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని, ఒక ఉత్సాహాన్ని కలగజేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు అనేదైతే మ్యాక్సిమం మనం చెప్పుకొని తీరాలి. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయనకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 మీడియా సంస్థల తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.